హాయ్ కడపరాని మీ కృష్ణవేణి. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. టమోటా, మొక్కజొన్న కంకులు, పచ్చిమిర్చి, ఇంకా ఏంటంటే క్యారెట్, ఆనియన్స్ మొత్తం అన్నీ కలిపి నేను మష్రూమ్ చేస్తున్నాను బిర్యానీ. చూడండి, మొత్తం ఆల్రెడీ కడిగేసి దాంట్లో కొంచెం నూనె వేసి మొత్తం అన్నీ కలిపేసాను. బియ్యం వచ్చేసేసి మళ్ళీ నానబెట్టేసినాను. ఒక గ్లాస్కి 2 వాటర్, అంటే 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టేశాను. మళ్ళీ మొత్తం ఎందుకు సోది వీడియో అని అందరికీ తెలిసిందే కాబట్టి ఆయిల్ వేసేసి, ఆయిల్లో వేసేసి అల్లం పేస్ట్, ఉప్పు కూడా వేసేసాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. మొత్తం అంతా కలబెట్టడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసి మగ్గబెట్టాలన్నమాట దీన్ని. తర్వాత చూడండి, మగ్గబెట్టిన తర్వాత ఏమైందో, మంచి పొగలు కక్కుతూ మష్రూమ్ కర్రీ మంచిగా అయ్యింది. దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాం అన్నమాట. ఇంకొక 5 మినిట్స్లో మనం రైస్ వేయాల్సి వస్తుంది. ఇంకా మగ్గాలి, బాగా పట్టాలన్న ముక్కకి ఉప్పు పట్టాలి. తర్వాత రైస్ వేసేసాను. నేనైతే 3 గ్లాసులు తీసేసుకున్నాను బియ్యము. 3 గ్లాసులు, ఈ గ్లాస్తో 3 గ్లాసులు. అరే వంకరగా వచ్చింది వీడియో, ఓకే అర్థం చేసుకోండి. దాంతో వచ్చేసేసి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు పోయాలి. కానీ నేను 5 పోసాను. ఎందుకంటే ఇవన్నీ వాటర్ అంతా దాంట్లో బాగా మగ్గి వాటర్ అంతా పైకి తేలింది, ఒక గ్లాస్ వాటరు. ఎందుకంటే టమోటా ఇవన్నీ వేసాం కాబట్టి. నేను దీంట్లో స్పెషల్ ఏంటో చెప్పమంటారా? మొక్కజొన్న కంకులు ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసేసి వాటర్ పోసానండి. 5 గ్లాసులు వాటర్ పోసేసాను. వాటర్ పోసిన తర్వాత ఇలా ఉడుకుతోంది మష్రూమ్ బిర్యానీ. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు నాన్ వెజ్ లేదు. పొగలు కక్కుతున్న మష్రూమ్ బిర్యానీ. సిమ్లో పెట్టేసేయండి దీన్ని. చిన్న స్టవ్ మీద పెట్టండి, పెద్ద స్టవ్ మీద కాదు. బాగా మగ్గాలన్నమాట, స్పీడ్గా పెడితే మాడిపోతుంది. తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గబెట్టేసేయండి. దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి కూడా వేసేసాను. ఇంకా అడ్డదిడ్డలుగా వస్తుంది వీడియో. ఇది వచ్చేసి పెరుగు చట్నీ అండి. మష్రూమ్ బిర్యానీలోకి ఇంకేం కర్రీ లేదు. పచ్చిమిర్చి ఆల్రెడీ కలిపేసాను, పెరుగులో ఆనియన్స్ వేసేసాను, ఉప్పు వేసేసాను. బాగా మెత్తగా పిసికి దాంట్లో నీళ్లు పోయటమే. దాంట్లో కీరా అంట, టమోటా అంట నేను వెయ్యనండి. నాకు ఎందుకు టేస్ట్ అనిపించదు. చాలా తిన్నాను, చాలా చోట్ల తిన్నాను, కానీ నాకు టేస్ట్ అనిపించలేదు. మన పాత పద్ధతిలో ఇదే బాగుంటుంది. ఓన్లీ పచ్చిమిర్చి ఉంటే కొంచెం కొత్తిమీర, అంతే. ఇంకా అంతకంటే ఏం వేయకూడదు. ఇదిగో పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మరీ గట్టిగా కాదు, నాకు ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇవి కొంచెం నానాలండి, ఒక మినిమం ఒక 10 నిమిషాలైనా ఆనియన్స్ నానాలి. ఎర్రగడ్డ